డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంచి మార్కులు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లోని ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్స్ పొందాలని ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ RGUKT వారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. గత సంవత్సరం మనకు జూన్ 6-7 తేదీల్లో నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ఈ సంవత్సరం ముందుగానే, అంటే మనకు మే 6వ తేదీ, ఒక నెల ముందుగానే మనకు అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో RGUKT రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నడుస్తున్న 4 ట్రిపుల్ ఐటీలు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, అదేవిధంగా శ్రీకాకుళం, ఈ 4 ట్రిపుల్ ఐటీల్లో 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్కు అప్లై చేయాలనుకునే విద్యార్థులకు ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు 2024-25 అకాడమిక్ ఇయర్కు అడ్మిషన్లు జరుగుతాయి. 6 సంవత్సరాల బీటెక్ ప్రోగ్రాము. ఫస్ట్ 2 ఇయర్స్ మనకు PUC ఉంటుంది, అంటే ఇంటర్మీడియట్తో ఈక్వలెంట్. తర్వాత 4 ఇయర్స్ మనకు ఆ PUCలో వచ్చిన మార్కుల ఆధారంగా మనకు బీటెక్లో సీట్లు కేటాయిస్తారు. 7 రకాల బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కడ. ఆ 7 రకాల బీటెక్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఇస్తారు. సో మనకు ఒక్కసారి మనము ఈ ఏపీ ట్రిపుల్ ఐటీలో చేరితే 6 సంవత్సరాలలో బీటెక్ను కంప్లీట్ చేసి రావచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక వరం లాంటిది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఇంటర్మీడియట్ చదవలేని విద్యార్థులకు ఈ ఏపీ ట్రిపుల్ ఐటీ అనేది ఒక వరం లాంటిది. సో మొత్తానికైతే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేవిధంగా అప్లికేషన్ స్టార్టెడ్ డేట్ కూడా ఇచ్చాడు. ఇక మిగతావన్నీ వివరాలన్నీ కూడా మనము RGUKT.in చూడవచ్చు. అంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, లాస్ట్ డేట్ కావచ్చు, అదేవిధంగా మనకు కోర్సు వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. దాని గురించి తర్వాత వీడియోలో వివరంగా చెప్తాను. సో రెడీగా ఉండండి అప్లై చేయడానికి 8వ తేదీ నుంచి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.